సో నాకు తెలుసు అంటే టీవీలో జబర్దస్త్ కన్నా ముందు ఎన్ని ఎన్ని షోస్ చేసి ఉంటారు యాంకర్గా? నేను 2007లో ఈటీవీలో మహామహామాస్ అని ఒక షో చేశాను. దట్ దట్ హ్యాపెండ్ ఫర్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలు మురళీమోహన్ గారు జడ్జ్, అభినయశ్రీ అండ్ వంశీ చగంటి వర్ ఆల్సో ద కో జడ్జెస్. సో ఆ ప్రోగ్రామ్ అంటే ఒక యాక్టర్స్ డూప్స్ ఉంటారు కదా, వాళ్ళది షో ఒక 2-3 ఇయర్స్ రన్ అయింది అది. దెన్ రంగం అని మా టీవీలో ఒక డ్యాన్స్ షో జరిగింది, సెలబ్రిటీ డ్యాన్స్ షో. ఫుల్గా డాన్సర్స్ అంటే యాక్టర్స్లో ఉన్న డాన్సర్స్ అందరు కాంపిటీషన్ అన్నట్టు. అది చేసిన తర్వాత దెన్ అదుర్స్ అని ఇంకొక ప్రోగ్రామ్ చేశాను. అదుర్స్ తర్వాత జబర్దస్త్. సూపర్ అసలు. అదే చాలా షోస్ అయితే మీరు చేశారన్నట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే యాక్టర్గా మనకు సినిమాలో కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్నిసార్లు రావు. రాలేదని చెప్పి డిసప్పాయింట్ కాకుండా నేను ఏం చేశానంటే ప్యారలల్గా జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుంటున్న టైంలో అంటే జబర్దస్త్ చేస్తూ కూడా జాబ్ చేసేవాళ్ళు? చేసా. అవునా? జబర్దస్త్ చేస్తున్నప్పుడు జాబ్ చేసి 2016లో జాబ్ వదిలేసాను. ఎట్లా అప్పుడెలా మేనేజ్ చేశారు? జాబ్ చేస్తూ చేసేవాళ్ళు? 16-17 నేను ల్యాప్టాప్ పెట్టుకొని మన షూట్ లొకేషన్లో కూడా వర్క్ చేసుకునేవాడిని. ఓకే. మాకేంటంటే జబర్దస్త్ అనే కాదు, వేరే టీవీ షోస్ చేసినప్పుడు కూడా సెట్లో ఉన్నంతసేపు చేసుకొని మళ్ళీ గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ల్యాప్టాప్లో ఏదన్నా వర్క్ ఉంటే చేసేసుకొని. ఈయనకి ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేదేమో అప్పటి నుంచే. అప్పుడు లేదు, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంత వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఇప్పుడున్న ఆపర్చునిటీ ఉంటే జాబ్ వదిలేవని కాదు నేను. ఇప్పుడు ఏంటంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. బట్ అప్పుడు ఏంటంటే నాకున్న షూట్స్ టైంలోనే నేను మాకేంటంటే షిఫ్ట్స్ ఉండేవి, లైక్ 11 to 8 కానీ 2 to 11 కానీ అలాంటి షిఫ్ట్స్ ఉండేవి. సో దాని ప్రకారం నేను నా షూట్ టైం చూసుకొని ఆ రోజు షిఫ్ట్ చేంజ్ చేసుకొని మధ్య హాఫ్ వర్క్ అక్కడ హాఫ్ వర్క్ ఇక్కడ. చాలా సందర్భాల్లో నేను కార్లో కూర్చొని కాస్ట్యూమ్ మార్చుకొని లైక్ షూట్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్స్ వేసుకొని షూ వేసుకొని సిగ్నల్ దగ్గర షూ వేసుకొని లేకపోతే షర్ట్ మార్చుకొని అలా కార్లో మార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అదే నాకు అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇన్ని రోజులు కూడా ఈ వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే ఏ టీవీ షో అయినా అది ఏదైనా కావాలండి, మినిమం మార్నింగ్ సెట్లోకి 6కి వెళ్తే నైట్ అవుతుంది. అది ఏదైనా ఎపిసోడ్స్ ఇవ్వాలంటే అలాంటి జబర్దస్త్ లాంటిది ఏంటంటే జబర్దస్త్లో ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే మా స్కిట్ ఉన్నప్పుడు మాత్రం మేము స్టేజ్ మీద ఉంటాం, అదర్వైజ్ మేము రిహార్సల్లో ఉంటాం. మా రూమ్స్ ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇచ్చేసి రిహార్సల్స్ అక్కడ చేయించుకుంటాం. సో ఐ యూస్ టు హ్యావ్ మై ల్యాప్టాప్ ఓపెన్, ఏదైనా ఉంటే అందులో చూసుకుంటూ ఏదైనా అవసరం ఉంటే వర్క్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసుకుంటూ అట్లా చాలాసార్లు మేనేజ్ చేశాను. ఓకే. ఇట్స్ ఓన్లీ అబౌట్ మేనేజింగ్ యువర్ టైం మ్యాన్. మనం టైం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది కరెక్ట్గా తెలుసుకుంటే చాలు. ఒక 6 hours 7 hours పడుకుంటే మిగతా టైం అంతా వీ కెన్ యూటిలైజ్ ఇట్. దాంట్లో 1,00,000 పనులు చేసుకోవచ్చు. అదే నేను ఇంకోటి కూడా చూసాను, మీరు 6 hours పడుకోవడం ఇదంతా ఒక ప్యాటర్న్ పెట్టి 6 hours పడుకుంటే అంటే మిగతా టైంలో మనం యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. ఇంకేదన్నా ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పి.